బర్త్ కంట్రోల్ పిల్స్ అంటే ఈ 21 టాబ్లెట్సే కదా! అవునండి. సో, ఈ 21 టాబ్లెట్స్ అనేవి నార్మల్‌గా అంటే ప్రెగ్నెన్సీ కోసమే కాకుండా నార్మల్‌గా పీసీఓడీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్‌కి యెస్. గూడా సజెస్ట్ చేస్తుంటారు. చేస్తున్నాను. అది ఎంతవరకు కరెక్ట్? అసలు అవెందుకు సజెస్ట్ చేస్తారు ఈ ప్రాబ్లమ్స్‌కి? యెస్. కరెక్ట్ క్వెషన్ అడిగారు. హ్మ్. సో, ఇది ఇది ఎందుకు సజెస్ట్ చేయాలి? హ్మ్. సో, పీసీఓడీలో ఏం జరుగుతుంది? బేసికల్లీ మొత్తం హార్మోనల్ ఇంబాలెన్స్ వల్లనే పీసీఓడీ అనేది వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్లస్ హైపర్ ఆండ్రోజెనిజం. ఓకే. హైపర్ ఇన్సులినిమియా, హైపర్ ఆండ్రోజెనిజం అండ్ యానోవులేషన్. సో, ఎగ్ అనేది రిలీజ్ అవ్వట్లేదు. హ్మ్. వాళ్ళకేం జరుగుతుంది? విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ ఓవరీ దగ్గర కోట్ అనేది థిక్ అయిపోతుంది. ఎగ్ అనేది ఎరప్ట్ అవ్వదు. ఓకే. అక్కడ వాళ్ళకి ప్లస్ జెనెటికల్‌గా రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఏముంటాయి అంటే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఎగ్ ఎరప్టా ఎందుకు అవ్వట్లేదు అంటే రిసెప్టార్ రెసిస్టెంట్‌గా ఉంటుందన్నమాట. ఓకే. ఎక్కడి నుంచి అయితే మనకి ఇన్సులిన్ వచ్చి వర్క్ చేస్తుందో సో, ఆ రిసెప్టార్ సెల్ ప్రతి సెల్ దగ్గరను రెసిస్టెంట్‌గా ఉండి గ్లూకోజ్ అప్‌టేక్‌ని ఇన్హిబిట్ చేస్తుంది. హ్మ్. సో, బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఓకే. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే జెనెటికల్‌గా కావచ్చు లేదా వెయిట్ హ్మ్. ఒబేసిటీ వలన కావచ్చు. సో, ఓకే. ఒబేసిటీ వల్ల ఎందుకు వస్తుంది అంటే ఒబేసిటీ అసలు ఎందుకు వస్తుంది? ఎక్కువ జంక్ ఫుడ్ తినడం వల్ల ఎక్కువ బయట. జంక్ ఫుడ్ గానివ్వండి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల. అవును. సో, ఎర్లీగా స్ట్రెస్ మార్నింగ్ వల్ల. స్ట్రెస్ వల్ల కావచ్చు. సో, వీటన్నింటి వల్లను మెటబాలిజం అనేది మారిపోయి హార్మోనల్ ఇంబాలెన్స్ హ్మ్. రావడం వల్ల ఎగ్ అనేది రావట్లేదు. బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోయింది. అట్ ద సేమ్ టైమ్ హైపర్ ఆండ్రోజెన్స్ హ్మ్. ఏవైతే మనకి ఓవరీలో సెల్స్ ఉంటాయో హ్మ్. సో, అక్కడి నుంచి మేల్ హార్మోన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే. అవి కంట్రోల్ చేయడానికి మనము 21 పిల్స్ ఇస్తాం. హ్మ్. సో, రెగ్యులర్‌గా సెకండ్ డే నుండి వాళ్ళకి సో, తనకి ఎవరికైతే పీసీఓడీ ఉంది, ఒబెసిటీ ఉంది అని మనము డయాగ్నోస్ చేస్తాము. సో, అది ఒక స్కాన్ నుంచి మనము కన్ఫర్మ్ చేయలేము. స్కాన్ ఫైండింగ్స్ ఎలా ఉన్నాయి? అట్ ది సేమ్ టైమ్ బ్లడ్ టెస్ట్‌లు. థైరాయిడ్ ఏమైనా అసోసియేట్ అయిందా అంటే థైరాయిడ్ ప్రొఫైల్ ఒకటి చేసుకోవాలి. డయాబెటిస్ ఏమన్నా ఉందా అంటే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని ఉంటుంది. లేదా హెచ్‌బీఏవన్సీ అని గాని వాళ్ళ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్, ఫాస్టింగ్ ఇన్సులిన్ షుగర్స్ ఇవన్నీ చూసుకొని మనము డయాగ్నోస్ చేసుకొని సో, దానికి అనుగుణంగా మనము అడ్జువెంట్స్ అంటామన్నమాట. ఓకే. ఈ 21 పిల్స్‌తో పాటు మనము ఇవన్నీ అడ్జువెంట్స్ లైక్ మెట్ఫార్మిన్ అని గానివ్వండి, అంటే బాడీలో అది ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గిస్తుంది. ఓకే. సో, మెట్ఫార్మిన్ కానివ్వండి, ఇంకా ప్రోబయాటిక్స్ అదర్ అడ్జువెంట్స్ లైక్ ఇనాస్ట్రాల్ అని డిఫరెంట్ అడ్జువెంట్స్ ఉంటాయి. ఇవన్నీ మనం యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకి హార్మోన్స్‌ని రెగ్యులరైజ్ చేసి ఎక్కువ రోజులు కూడా మనం అవి ఇవ్వం. మాక్సిమం 3-6 మంత్స్. సో, ఈ 3-6 మంత్స్‌లో వీటితో పాటు ఇంకా ఫోలిక్ యాసిడ్, కాల్షియం, విటమిన్ డి ఇవన్నీ రీప్లేస్ చేస్తాం. సో, బాడీలో అక్యూట్ స్ట్రెస్‌లో ఉన్నప్పుడు మాత్రం పీసీఓడీ వాళ్ళకి రైజ్ అయ్యి యానోవులేషన్. సో, చాలా రోజులుగా ఎగ్ అనేది రిలీజ్ అవ్వక అమెనోరియాలో ఉండిపోతారు. ఓకే. సో, వాళ్ళకి ఫస్ట్ మనం విత్‌డ్రాయల్ ప్రొజెస్ట్రాన్ ఇచ్చి పీరియడ్ తెప్పించి సో, దాని తరువాత ఈ 21 పిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ రోజులు కూడా కాదు. 3-6 మంత్స్ ఇస్తాం. అది కూడా రెగ్యులరైజ్ చేయడానికి. సో, రెగ్యులరైజ్ చేసే లోపల వాళ్ళకి మెయిన్‌గా డైట్, ఎక్సర్సైజ్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వీటి మీద అవేర్‌నెస్ క్రియేట్ చేస్తాం. సో, ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఎలాగా మనం జంక్ ఫుడ్‌ని అవాయిడ్ చేయాలి, బయట ఫుడ్. సో, ఎక్సర్సైజెస్ ఎంతసేపు చేయాలి, సో ఎటువంటి టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్, ఇంకా లైఫ్ స్టైల్లో ఎన్నింటికి లేవాలి, లేచిన వెంటనే ఏం చేయాలి, ఎక్సర్సైజ్ చేయడము, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వితిన్ అంటే 8 o'clock లోపల బ్యాలెన్స్డ్ డైట్, సో హై ప్రోటీన్ డైట్, లో ఫ్యాటీ, లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడము. సో వాళ్ళ డైట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలాగా, కార్బోహైడ్రేట్ కంటెంట్ అంటే ఈజీగా ఈ కూల్ డ్రింక్స్ కానివ్వండి ఇటువంటివన్నీ అవాయిడ్ చేయండి. చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అవే కాకుండా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కూడా ఎక్కువగా జంక్ ఫుడ్ మీరు అన్నట్లు ఇవన్నీ అవాయిడ్ చేస్తూ నైట్ కూడా ఎర్లీగా డిన్నర్ కంప్లీట్ చేయడం. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఎక్కువగా
ఐటీ ఫీల్డ్లో కానివ్వండి, ఏదైనా వర్క్ నుంచి వచ్చి అప్పుడు తినేసి అవును. పడుకొని మార్నింగ్ కొంచెం లేట్గా లేవడం, వీటన్నిటి వలన బాడీలో నైట్ షిఫ్ట్‌లో, డే షిఫ్ట్‌లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ రొటేషన్ అనేది వల్ల. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. వీటన్నిటిని ఆ, వీటి మీద అవేర్నెస్ క్రియేట్ చేసి సో ఒక 3 to 6 మంత్స్లో వాళ్ళు కరెక్ట్ చేసుకొని హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ అయ్యే లోపల మన పీసీఓడి అనేది కూడా కంట్రోల్ అవుతుంది. అయితే మనం ఇచ్చే ఈ 21 పిల్స్ అనేవి ఇది లైఫ్ లాంగ్ అని కాదు. ఎప్పుడైతే వారు ఇది మన కంప్లీట్ వాళ్ళ ప్రిస్క్రిప్షన్ ఏంటి, డైట్, ఎక్సర్సైజ్ అండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, అది వాళ్ళ లైఫ్ లాంగ్ ప్రిస్క్రిప్షన్, ఓకే. మెడిసిన్స్ కాదు. సో అక్యూట్గా వాళ్ళని బాడీ హార్మోన్స్ రెగ్యులైజ్ చేయడానికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది 21 Okay. పిల్స్.